హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 10th 12th ఐటీఐ డిప్లొమా డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న క్యాండిడేట్స్కి ఒక మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ SINP రిక్రూట్మెంట్ 2026 పేరుతో మొత్తం 62 వేకెన్సీస్ అయితే వచ్చినాయి. ఈ రిక్రూట్మెంట్లో సైంటిస్టు, సైంటిఫిక్ అసిస్టెంటు, టెక్నీషియన్, లోయర్ డివిజన్ క్లర్క్, అలాగే సెక్యూరిటీ గార్డు, వర్క్ అసిస్టెంటు, హాల్వాయ్ కుక్, తర్వాత ఇలా డిగ్రీ రకరకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా క్వాలిఫికేషన్ ఒక్కో పోస్ట్కి ఒక్కో విధంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో ఎవరు అప్లై చేయొచ్చు, ఏ పోస్టు ఎక్కడున్నాయి, శాలరీ ఎంత ఉంటుంది, ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉంటుంది, అప్లికేషన్ అనేది ఎలా చేయాలి అనేది క్లియర్గా మనం సింపుల్గా చూసేద్దామండి. ఓకేనా? ఫ్రెండ్స్, సహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఇది వచ్చేసి మనకి కోల్కతాలో అయితే ఉంది. ఓకేనా? అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఫిల్లింగ్ అప్ డిఫరెంట్ పోస్ట్ అండర్ సైంటిఫిక్, టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఆక్సిలరీ కేటగిరీ డిపెండ్ అన్ని వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. చాలా రకాలు. ఇందులో కొన్ని వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్నాయి, కొన్ని వచ్చేసి డిప్యుటేషన్ బేసిస్ మీద ఉన్నాయి. ఓకేనా? సో మనం ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏంటివి, డిప్యుటేషన్ బేసిస్ ఏంటివి అనేది మనం ముందుగా తెలుసుకుందాం మనం. ఓకే, దీంట్లో వచ్చి సైంటిఫిక్ అసిస్టెంట్ అంటే పూర్తిగా అన్ని వేకెన్సీస్ అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ వారు అయితే భర్తీ చేస్తున్నారు. ఓకే, దీంట్లో సైంటిఫిక్ సి అన్ని సైంటిఫిక్ సీలే ఉన్నాయి. దీంట్లో అన్రిజర్వ్ క్యాండిడేట్ PWD వాడికి అయితే ఇది ఇచ్చేశారండి. మొత్తానికి దీనికైతే లెవెల్ 10 అయితే శాలరీస్ అయితే ఉన్నాయి. ఓకేనా? తర్వాత కనుక చూసుకుంటే మనకు వచ్చేసి నెక్స్ట్ టెక్నికల్ కేటగిరీ కనుక చూసుకుంటే ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంటే ఉందండి అన్నిటికీ. ఇవన్నీ సైంటిఫిక్ బి కేటగిరీకి వస్తుంది. దీంట్లో టెక్నీషియన్ బి కూడా వస్తుంది. ఓకేనా? టెక్నీషియన్ బి, సైంటిఫిక్ బి. ఓకే, ఇందులో వచ్చేసి వేకెన్సీస్ కనుక చూసుకుంటే మనకి టోటల్గా వచ్చేసి 18 ప్లస్ ఇది 8, టోటల్గా 26 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, ఇదండి. తర్వాత మనకు కావాల్సిన రిక్రూట్మెంట్ గురించి మనం తెలుసుకుందాం. ఇందులో వచ్చేసి ఇక్కడ చూడండి, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఆక్సిలరీ కేటగిరీ కనుక చూసుకుంటే ఇందులో సీరియల్ నెంబర్ 1 అంటే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనేది డిప్యుటేషన్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. ఓకే, దాన్ని వదిలేసేయండి. ఇంకా తర్వాత లోయర్ డివిజన్ క్లర్క్, సెక్యూరిటీ గార్డు, వర్క్ అసిస్టెంట్, హాల్వాయ్ కుక్కం. ఓకే, దీనికి మాత్రం మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉంది. కానీ ఇప్పుడు లోయర్ డివిజన్ క్లర్క్ కనుక చూసుకుంటే టోటల్గా 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంట్లో అన్రిజర్వ్ వాళ్ళకి 2, SC వాళ్ళకి 1, 4 OBC వాళ్ళకి, తర్వాత 1 PW క్యాండిడేట్ అయితే ఉన్నాయి. తర్వాత సెక్యూరిటీ గార్డ్ కనుక చూస్తుంటే టోటల్గా 5 అన్రిజర్వ్డ్ అయితే ఉన్నాయి. తర్వాత 3 అనేది OBCకి ఉంది. ఓకే, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఒక 4 పోస్టులు అయితే డిసైడ్ చేశారు. ఓకే, తర్వాత వర్క్ అసిస్టెంట్ కనుక చూసుకుంటే టోటల్గా 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇందులో అన్రిజర్వ్ వాళ్ళకి 2, తర్వాత EWS వాళ్ళకి అన్రిజర్వ్డ్లోనే EWS వాళ్ళకి 1, తర్వాత OBC NCL వాళ్ళకి 8. ఓకే, తర్వాత హాల్వాయ్ కమ్ కుక్ కనుక చూసుకుంటే టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, ఇవి వేకెన్సీ డీటెయిల్స్ అండి. ఇప్పుడు మన ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకుంటే SC ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years, PWD అన్రిజర్వ్డ్ వాళ్ళకి అయితే 10 years, PWD OBC అయితే 13 years, PW SC ST అయితే 15 సంవత్సరాలు అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓకేనా? తర్వాత కనుక చూసుకుంటే మనకి దీనికి క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే క్వాలిఫికేషన్ అనేది సైంటిఫిక్ అసిస్టెంట్కి అయితే సైంటిస్ట్ సి. దీని కనుక చూసుకుంటే గుడ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అనలాగ్ డిజిటల్. ఇది క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పీరియన్స్ అండి. ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ MSc ఇన్ ఫిజిక్స్. ఓకే, ఇవన్నీ సైంటిఫిక్ అంటే MSc చదివిన వాళ్ళకైతే ఉంటుంది. తర్వాత సైంటిఫిక్ బి కనుక చూసుకుంటే మనకు దీంట్లో వచ్చే డిప్లొమా ఇన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఒక్కొక్క దానికి ఒక రకంగా ఉన్నాయండి. ఓకే, ఇది కనుక మనకు కావాల్సిన వేకెన్సీస్ మాత్రం మనం క్లియర్గా తెలుసుకుందాం. అంటే ఇంటర్మీడియట్ ప్లస్ 10th క్లాస్ వాళ్ళకైతే అందరు ఎలిజిబుల్ ఉంటారు కదా, కాబట్టి వాటినే మనం ఎక్కువ ప్రయారిటీ ఇద్దాం. ఓకే, తర్వాత ఇక అసిస్టెంట్ ఇది వచ్చేసి మన డిప్యుటేషన్ బేసిస్ కాబట్టి దాన్ని కూడా లైట్ తీసుకుందాం మనం. ఇక లోయర్ డివిజన్ క్లర్క్ కనుక చూసుకుంటే దీనికి డిగ్రీ ఉంటే సరిపోతుంది. అంటే మినిమం 50% మార్క్స్ ఉండి డిగ్రీ పాస్ అయితే మీరు దీనికి అప్లై చేసేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత మీకు టైపింగ్ స్పీడ్ అనేది 35 words per minute అనేది ఉండాలి ఇంగ్లీష్లో అయితే. ఓకే, తర్వాత సెక్యూరిటీ గార్డ్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ హూ హ్యావ్ నాట్ రెండెడ్ మినిమం 15 years ఆఫ్ సర్వీస్. ఓకే, SSCR ఈక్విలెంట్ దీనికి 10th క్లాస్ అనేది ఉండాలి. ఓకే, ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు అయితే ఇది అంటే సర్వీస్ నుంచి మీరు మా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే రిటైర్ అయిన తర్వాత 15 సంవత్సరాలు దాటి ఉండొద్దు, ఆ లోపు ఉంటేనే మీరు దీనికి అప్లై చేయాలని దాని ఉద్దేశం అండి. ఓకే, తర్వాత వర్క్ అసిస్టెంట్ కనుక చూసుకుంటే సెకండరీ స్కూల్ అంటే 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి రెలవెంట్ ఫీల్డ్లో. ఓకేనా? తర్వాత హాల్వాయ్ కమ్ కుక్ కనుక చూసుకుంటే 10th క్లాస్ పాస్ ఉండాలి. దాంతోపాటు డిప్లొమా ఇన్ క్యాటరింగ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఓకేనా? 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో అని చెప్పేసి అంటున్నారు. ఓకే, ఇదండి దీనికి సంబంధించి. దీనికి కనుక మీరు ఎవరైనా ఎలిజిబుల్ అయితే
దీనికి ఎలా అప్లై చేయాలి అంటే అప్లికేషన్ అనేది ఫస్ట్ ఆన్లైన్లో సెండ్ చేయాల్సి వస్తుంది మనకు. ఓకే, ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు అన్నీ సెలక్షన్ ప్రొసీజర్ ఇవన్నీ ఉంటుందండి. సెలక్షన్ ప్రొసీజర్ లో డిజైన్ లాగా చూసుకుంటే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత వచ్చేసి మనకి టైపింగ్స్ పెడతారు, తర్వాత ఫైనల్ లిస్ట్ అయితే ఇస్తారు. సెక్యూరిటీ గార్డ్కి అయితే ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది, తర్వాత ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఫైనల్ లిస్ట్ తీస్తారు. అదే వర్క్ అసిస్టెంట్ అయితే ఎంసీక్యూ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, అదొక ఎగ్జామ్ తోటి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారు. ఇక హల్వాయ్ కమ్ కుక్ కనుక చూసుకుంటే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది, దాని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది, దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కనుక చూసుకుంటే 500 రూపీస్ అనేది ఉంటుంది. అది కూడా సైంటిస్ట్ సి, ఓకే, సైంటిఫిక్ అసిస్టెంట్ బీకి అయితే 300 రూపీస్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే ఉండదు. ఓకేనా, ఫస్ట్ ఈ క్యాండిడేట్స్ అనేది ఫస్ట్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాలండి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి ఎలా ఉంటుంది ఏందనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత దీన్ని మనం ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాల్సి వస్తుందండి. ఓకేనా, అది ఎలా అంటే ఇక్కడ ఉంటుంది చూడండి, మీకు డేట్ ఆఫ్ ఆన్లైన్ ఓపెనింగ్ వచ్చేసి 31 అంటే జూలై 31కి స్టార్ట్ అయింది. ఇది సబ్మిషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 15 సెప్టెంబర్ 15వ తారీఖు అయితే లాస్ట్ డేట్ ఉంది. అది మెయిల్ ద్వారా సబ్మిట్ చేయాలంటే 18 అండి, సెప్టెంబర్ 18th లాస్ట్. ఓకేనా, అదే హార్డ్ కాపీ సబ్మిట్ చేయడానికి అయితే సెప్టెంబర్ 28 3 PM వరకు అయితే అవకాశం అయితే ఉంది. ఓకే, కాబట్టి మీరు అప్లికేషన్ దీనికి చేయాలి అనుకుంటే మాత్రం 3 ప్రాసెస్లో చేసుకోవాలండి. ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్, తర్వాత మెయిల్ చేయాలి, తర్వాత హార్డ్ కాపీ అనేది సెండ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, ఇంతకు మించి దీంట్లో పెద్దగా చెప్పడానికి అయితే ఏం లేదండి, ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్ అప్లికేషన్ చేయడమే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఎవరికైనా నీడ్ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మాత్రమే నేను వీడియో చేశానండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. ఒకవేళ మీరు అప్లికేషన్ కనుక చేస్తే ద రిజిస్టర్ ఆఫీసు సహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ 1/AF బీదానగర్ కోల్కత్తా 7006 వరకు అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే పంపించాల్సి వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.